హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెట్ల గురించి తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, ఈ చెట్టు పేరు వచ్చేసి అన్కమాక్ చెట్టు. నేనైతే దగ్గర నుంచి చూపిస్తా. ఆకు చూడండి, అన్కమాక్ చెట్టు అంటారంట దీన్ని. ఈ ఆకు బాగుంది కదా. ఇక్కడనైతే ఈ స్టెమ్ చూడండి ఎంత సన్నగా ఉందో. స్టెమ్ అంటున్నట్టు ఇది చూడండి ఎంత సన్నగా ఉందో. ఇక ఆకులు చూడండి ఎంత బాగుందో. ఇదైతే త్రిలమాకో ఏదో ఆకు అంటారు, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఈ చెట్టుని చూడండి, తెలిస్తే కామెంట్ చేయండి చెట్టు పేరు. నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు ఈ చెట్లు చూద్దాము. ఇక్కడనైతే మా ఇంటి దగ్గర బోర్ వేసినారు, 2 బోర్లు వేసినారు. సరే, ఇక్కడనైతే మనం చెట్లు చూద్దాము. ఇదైతే సేమ్ అంటే ఇప్పుడు ఇది కాలమాక్ చెట్టు లాగానే ఉంటుంది. ఇది దీనికైతే ఇలా కాస్తాయి. మెంతి కూర చెట్టు ఆకుల్లా ఉంటాయి చూసే. కాకపోతే ఇవి దీనికి ఇలా ఆకులు కాసినాయి చూడండి. దీనికి స్టెమ్ చూడండి. నెక్స్ట్ అయితే మనం ఇది చూద్దాం. ఇది పలస బర్రెలకు పెడతారు కదా, బఫేలో పలసన చెట్లు అది అంటారు. తెలిస్తే దీని పేరు కూడా కామెంట్ చేయండి. ఇదంతానైతే మనీ ప్లాంట్ లాగా, ఇదైతే మనీ ప్లాంట్ లాగానే, దాని పేరు నాకు కూడా తెలీదు. కాకరకాయ చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ. నీకు నెక్స్ట్ అయితే ఈ పెద్ద చెట్టు అనపకాయ చెట్టు అంట. ఈ చెట్టు పేరు చాలా దగ్గర తెలిస్తే కామెంట్ చేయండి. అనపకాయ అనుకుంటున్నా నేను. ఇక్కడైతే మనం చూద్దాం. ఇక్కడ చాలా చెట్లు మా ఇంటి సైడ్ అయితే ఇవన్నీ. ఇదైతే ఇదేమో ఆకు అంటారు. ఈ ఆకు చింతకాయ లాగానే ఉంటుంది. వేరేది ఈ ఆకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి మీరు. ఈ చెట్టు పేరు ఏందో మాకు కూడా లేదు, కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. మీకు తెలుసుంటే ఈ చెట్టు పేరు కామెంట్ చేయండి. ఈ చెట్టు పేరు ఏం చెట్టు ఏదో కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి. ఇదైతే చింతకాయ చెట్టు. చింతకాయ చెట్టు. ఇక్కడైతే చాలా చెట్లు గడ్డిలో ఉన్నాయండి. మనమైతే నెక్స్ట్ అయితే వేప చెట్టు. వేప చెట్టుకి మీకు ఒక డిఫరెంట్ చూపించాలి. మేము ఇప్పుడే చూసినాం అది కూడా. ఇది వేప చెట్టు, కానీ మీరు ఒకటి ఇందులో అబ్జర్వ్ చేసిర్రా, ఇది ఇది ఎలా వచ్చిందో తెలీదు. వేప చెట్టే చూసుకోండి. వేప చెట్టుకి ఇది ఎలా వచ్చిందో తెలియదు. కావాలంటే మధ్యలో వేప చెట్టుకే పెరిగింది ఇది. చూసుకోండి, కరెక్ట్ చూపిస్తాను నేను పాయింట్. వేప చెట్టుకే పెరిగింది. అది ఏమాకో తెలియదు మాకు. పిచ్చి చెట్లు అంటారు కదా అవంట. అది కూడా ఆడ మీద కాసింది చూడండి, కనిపించిందండి. కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా చూడండి, అది కూడా ఆడ కాసింది, చాలా మీద కాసింది చూడండి. ఓకే గాయస్, ఇక్కడైతే చెట్లన్నీ చూపిస్తున్నాం కదా గాయస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, సేవ్ ట్రీస్ని సేవ్ చేయండి. మొక్కలు ఎంతవరకు ఉంటే మనకు అంతవరకు ఆక్సిజన్ వస్తుంది. అర్థమైందా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.